భగవద్గీత చదవాలనున్నా చదవలేకపోతున్నారా? ఇప్పుడు మీకు ఆ ఇబ్బంది లేదు. మన సిఎస్కే డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మీ సమయానుకూలంగా ఎప్పుడైనా భగవద్గీతను వినండి. భగవద్గీతలో ఈరోజు అధ్యాయం 1 అర్జున విషాదయోగం. శ్లోకం 34. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహః మాతులా స్వసురాః పౌత్రాః శాలా సబంధినస్తథా. తాత్పర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమళ్ళు, మేనమామలు, మామలు, బావమరుదులు మరియు ఇతర బంధువులు మొదలగు వారు అందరూ ఇక్కడ ఉన్నారు. శ్లోకం 35. ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిమ్ను మహీకృతే. తాత్పర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను, ఓ మధుసూదన, వారు నా మీద దాడి చేసినను నేను వారిని వధించలేను. ముల్లోకాలను పాలించే అవకాశం వచ్చినా నాకు మాత్రం వారిని సంహరించాలనే కోరిక లేదు. అలాంటిది ఈ రాజ్యం కోసం వాళ్ళని చంపగలనా? శ్లోకం 36. నిహత్య ధార్త రాష్ట్రాన్నః కా ప్రీతిస్య జనార్దన పాపమే వాశ్రయేదస్మాన్ హత్వైత నాతతాయినః. తాత్పర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను, ఓ జనార్దన, ధృతరాష్ట్ర కుమారులను చంపినచో మనకి ఎలా సంతోషం కలుగును? ఈ పాపాత్ములను చంపడం వలన మనకు పాపం చుట్టుకుంటుంది. ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఆ శ్రీమన్నారాయణుడి దివ్యాశీసులు పొందండి. తర్వాతి వీడియోలో 37, 38 మరియు 39వ శ్లోకం గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. భగవద్గీత సిరీస్ రోజు ఫాలో కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు.